కోటలో ఉన్న మోషేకు ఎలాగూ బానిసత్వం లేదు, దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసికట పాపం అనే బానిసత్వం ఉండదన్నారు దైవజనుడు. కోటలో దాచబడ్డాడు కనుక అందరికీ బానిసత్వమే, మోషేకు బానిసత్వం లేదు. ఈవేళ లోకములో ఉన్నవారులారా, మీరు దేవుని సన్నిధి అనే కోటలో దాచబడండి. మనం దావీదు మాటలో చూస్తాం, నా కోట, నా కొండ, నా శైలమా, దైవ సన్నిధే ఒక కోట. దైవ సన్నిధి అనే కోటలో నువ్వు దాచబడితే నీకు పాపం అనే బానిసత్వం ఉండదు, వ్యాధి అనే బానిసత్వం ఉండదు, సమస్యలనే బానిసత్వం ఉండదు, శోధనలనే బానిసత్వం ఉండదు. ఏ బానిసత్వం నీ మీద ఏలుబడి చేసే అవకాశమే లేదు. దైవ సన్నిధిలో మనం దాచబడిన నాడు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం దాచబడితే లోకములో ఉండే పాపము నీ మీద ఏలుబడి చేసే అవకాశం ఉండకుండా దేవుడు చేస్తాడు.